పర్ణికారెడ్డి వ్యక్తిత్వ జీవితం గురించి అడిగితే ఏం చెప్తారు? పర్ణికారెడ్డి వ్యక్తిగత జీవితం అంటే అండి, నేను చాలా ప్రైవేట్ పర్సన్ అండి యాక్చువల్గా. ఇప్పుడు ప్రైవేట్ నుంచి నేను పబ్లిక్ ఫిగర్ అయ్యాను. ఇప్పుడు ఆ ప్రైవేట్ పర్సన్ ఏంటంటే అండి, ఐ విల్ నా చదువు నేను చదువుకుంటాను, నా ఫ్యామిలీ బాగుందా అని చూసుకుంటాను. ఇలానే ఈ కొన్ని విషయాల్లో ఉండి నేను ఆబ్వియస్లీ స్టడీస్ అయిపోయిన తర్వాత వచ్చి వైద్య రంగంగా కాన్స్టిట్యున్సీలో చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా పబ్లిక్ ఫిగర్ అయిపోయాను కాబట్టి ఆబ్వియస్లీ ఏదున్నా వాట్ ఎవర్ ఐ డూ ఇప్పుడు పబ్లిక్కి తెలుస్తుంది. సో యాజ్ అ పర్సన్ ఎస్, ఐ వాజ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్ ఎస్, బట్ బై గాడ్స్ విల్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ అనొచ్చు, ఐఎమ్ ఎ పబ్లిక్ ఫిగర్ ఆల్సో. ఇప్పటి వరకు ఒక డాక్టర్గా వైద్య వృత్తిలో రాణిస్తూ వచ్చారు. సో ఇప్పుడు చాలా బాధ్యత పెరిగింది. ఒక ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి, వృత్తిపరంగా వైద్యురాలిగా బ్యాలెన్స్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం పొలిటికల్గా. సో ఏంటి మీ ప్లానింగ్స్? ఫ్యామిలీ పరంగా అంటే అండి, నాకు ఒక కొడుకున్నాడు 4.5 years old. సో వాడిని మొత్తం నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా నేనే పెంచుకున్నాను, ఎవరికి ఇవ్వకుండా నేనే దగ్గర పెట్టుకొని పెంచుకునేదాన్ని. సో వాడు స్కూల్ పోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కాలేజ్ పోవడం స్టార్ట్ అయింది. సో అలా కలిసి వచ్చింది మాకు. ఇంకా మా హస్బెండ్ కూడా చూసుకుంటే డాక్టర్ అండి, యూరాలజిస్ట్ తను కూడా. ఇటు మమ్మీ కానివ్వండి, మా తమ్ముడు కానివ్వండి, దే వర్ ఆల్వేస్ బీన్ పిల్లర్స్ ఫర్ మీ. సో ఇక్కడ నుంచి ఫ్యామిలీ పరంగా ఐఎమ్ సార్టెడ్ అండి. ఇంకా ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఇప్పుడు మామగారు చెప్పాను, కలిసి పెరిగాము, ఒకటే ఇంట్లో ఉంటాము. ఇప్పుడు మామగారు పైన ఉంటే మేము కింద ఉంటాము. సో అలా మామగారు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ, వి ఆల్ ఆర్ టుగెదర్. ఇప్పుడు అటు పొలిటికల్ దాంట్లోకి వెళ్తేనండి, మామగారి గైడెన్స్ ఉంది. సో ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా హీస్ ఆల్వేస్ దేర్ యాజ్ అ బ్యాక్ బోన్ ఫర్ మీ.